30,000 మంది చనిపోయారు. 30,000 మంది హ్మ్. అపహరణకు గురయ్యారని చెప్పనన్నారు. మళ్ళీ ఆ తర్వాత అసలు ఆ సబ్జెక్టే బయటికి మరి ఆ రాలేదు ఎందుకని? 30,000 మంది పేర్లు, వివరాలన్నా తీసుకొని రావాలి గదా! ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా జరిగింటే ఊరినే అంటే బట్టగాల్చి మిందేయడము, జగన్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకెళ్ళకోకుండా ఏమి నోటికొస్తే దాన్ని అబద్ధాలన్నింటినీ మాట్లాడి నిజంగా ప్రజలు ఇవి జరిగినాయనేసి విధంగా నమ్మే విధంగా వాళ్ళని భ్రమించే విధంగా ప్రచారం చేశారు. హ్మ్. ఈరోజు చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ 30,000 మంది వివరాలు బయటికి తీయాలి. తీసి 30,000 కేసులు నమోదు చేయాలి. మరి ఎక్కడ ఉన్నారాయన? హ్మ్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారాలపైనే ఇంతవరకు నోరిప్పలేదాయన. యెస్. ఆయన కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురంలో జరిగిన దానిపైన కూడా నోరిప్పలే. మరి ఈరోజు పలాస కాశీబుగ్గలో జరిగిన దానిపైన కూడా ఈరోజు నోరిప్పలే. బాలకృష్ణ కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన దాని మీద కూడా నోరిప్పలేదు. మంగళగిరిలో జరిగిన దాని మీద కూడా నోరిప్పలేదు. హ్మ్. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్‌లో ఈయన పాత్ర కనపడట్లే. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న ఏ నిర్ణయంలోని ఈయన పాత్ర కనపడట్లేదు. ఈయన ఓన్లీ షో పీస్ అయ్యారు. హ్మ్. హి ఈస్ జస్ట్ వెయిటింగ్. నాకు ప్రమోషన్ వస్తదేమో, పైనుంచి బీజేపీ ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయితానేమో అనేసి వెయిట్ చేస్తున్నాడు తప్ప హ్మ్. ఎక్కడ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నట్లు దేంట్లో కూడా కనపడట్లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేదానికి ఏదైనా అవకాశం దొరుకుతుందో అప్పుడు ఆయన గొంతు దించుకొని అరుస్తా ఉన్నాడు. హ్మ్. మరి ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ కూడా మనం చూడలేదు. సభ్య సమాజంలో మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు దిశ ఉంది. యాప్ ఏమైందంటారు ఇక్కడ? దిశ యాప్ ఏ దిశకి వెళ్ళిందో కూడా తెలియదు. జగన్ గారు వెళ్ళిన తర్వాత దిశ యాప్ రద్దు చేశారు. అవును. సో ఏం జరుగుతూ ఉందంటే విచ్చలవిడితనము అనేది ఎక్కడ ప్రారంభించిందో నేను చెప్తాను. హ్మ్. టీడీపీ ప్రభుత్వం రాగానే విపరీతంగా లూటీలు, దొంగతనాలు, ఇసుక కొల్లగొట్టడం, మట్టి కొల్లగొట్టడము, తమ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు అనుకునే వారిని లేదా వైసీపీ కార్యకర్తలు అనుకునే వారిని లేదా సామాన్యులపైన దాడులు చేయడం విచ్చలవిడిగా జరిగాయి. ఇవన్నీ కూడా ఏం మెసేజ్ ఇచ్చాయంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా ఎంతైనా దోపిడీ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా కొట్టచ్చు, వీధుల్లో బహిరంగంగా సవాళ్ళు చేయొచ్చు, భయభ్రాంతులకు గురి చేయొచ్చు. ఇప్పుడు మేము ఏమనుకుంటే అది చేయొచ్చు. ఇది మా ప్రభుత్వం అనేటువంటి ఒక విధానంలోకి టీడీపీ క్యాడర్ వెళ్ళిపోయింది. హ్మ్. అది చూస్తూ ఉన్న సామాన్యుల్లో కూడా అట్లీస్ట్ ఇదే మెసేజే పోయింటుందని నేను అనుకుంటా ఉన్నా. మరి 71 మంది మహిళల్ని అత్యాచారానికి గురి చేస్తే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? ఆ రోజు 30,000 మంది మహిళలు కనబడట్లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడు? హ్మ్. మరి వీరందరికీ ఏ విధంగా వీరు ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేయబోతా ఉన్నారు? ఈ ఎవరైతే దుర్మార్గులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారో వారికి ఏం శిక్ష వేస్తున్నారు? హ్మ్. నన్ను అడిగితే ఈ రేపుల సంఘటనల్లో పాల్గొన్న నా కొడుకులందరికీ హ్మ్. వారి మర్మాంగాలను కోసేయాల, లేదా ఎన్కౌంటర్ కనీసం 1-2 ఎన్కౌంటర్లన్నా చేస్తే తప్ప ఇటువంటి ఆలోచన ఎవరికి రాకోకుండా మనం మెరుగైన నిర్ణయం తీసుకోలేం. మీ గవర్నమెంట్‌లో జరగలేదా? నాకు తెలిసి గుంటూరు సంబంధించిన ఒక సంఘటనలో హ్మ్. వారికి వెంటనే కేసు విచారణ చేయడము, ఉరిశిక్ష వేయడం కూడా జరిగింది. అవును. అంటే న్యాయం జరగడం అనేది ఆలస్యమైనంతసేపు చట్టం అంటే భయం లేకుండా పోతుంది. మరి ఓకే. మనం హైదరాబాద్లో చూసాం, మరి సజ్జనార్ గారు అవును. ఎన్కౌంటర్ చేసిన సంఘటన అనేది కూడా చూసాం. సో అటువంటి చర్యలు ఖచ్చితంగా కూడా తీసుకోవాలి. ఒక మెసేజ్ ఇవ్వాలి, హ్మ్. మహిళలకు మేము రక్షణ కల్పిస్తున్నాము అనే మెసేజ్ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఎన్కౌంటర్లు జరగాల్సిందే ఈ రేప్ కేసుల్లో ముద్దాయిల్ని. 4 నెలల్లో 200 కేసులనంటే ఎక్కడికెళ్తుందని? మరి మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆమె గట్టి నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆమె తన పదవి గురించి ఆలోచన చేయకుండా ఒక మహిళగా బయటకు వచ్చి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది వే అయినా కూడా చర్యలు తీసుకుంటే ఆమె పట్ల గౌరవం పెరుగుతుంది రాష్ట్రంలో అనుకుంటాను. హ్మ్. మరి అనంతపురం జిల్లాలో చూస్తే 9 మందిని అవును. మహిళల్ని రేప్ చేయడం జరిగింది. మొన్ననే ఈ మధ్య హిందూపురము దగ్గర చిలమత్తూరులో 2 మహిళల్ని రేప్ చేయడం జరిగింది. మరి కనీసం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు విజిట్ చేసి వారికి సానుభూతి తెలపడం కానీ, మద్దతుగా నిలబడడం కానీ కూడా జరగలేదు. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, ప్రజాప్రతినిధులు వెళ్ళడం జరిగింది కానీ బాలకృష్ణ గారు బాధ్యతగా వచ్చి ఏదైతే సినిమాల్లో ఆయన మహిళలను గౌరవించడంలో ఎలా ఉండాలనేసి చెప్తారో
డైలాగులు చెప్పేవాళ్ళు అది ఆచరణలో చేసి చూపించుంటే బాగుండేది. మరి తప్పనిసరిగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ దుశ్చర్యల్ని ఖండిస్తున్నాము. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రేపు సంఘటనలో పాల్గొన్న నా కొడుకుల్ని తప్పనిసరిగా మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకోకుండా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలా. పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవడంలో కఠిన చర్యలు తీసుకోవడం విఫలమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన దాడులు చేస్తుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తాను, తప్పనిసరిగా వాళ్ళ మీద దాడులు చేస్తాము. ఇంకొక మహిళ జోలికి వాళ్ళు పోకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఎవడు కూడా అటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేకపోతే పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఫెయిల్ అయితేనే మేము చేస్తామంటున్నాం. పోలీసులు గట్టి చర్యలు తీసుకుని వాళ్ళు జైలుకి పంపించేసి నెలకు బెయిల్ మీద బయటకు వస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు. బెయిల్ మీద బయటికి రాకుండా చూడాలా. వాళ్ళు జైలులోనే ఉంటూ వారికి శిక్ష పడేలా చూడాలి. వీలైతే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన కోర్టు ఈ 4 నెలల్లో జరిగినటువంటి ఈ మహిళలపైన అత్యాచారాలు జరిగినటువంటి ఈ సంఘటనలపైన ప్రత్యేక స్పెషల్ కోర్టు వేసి విచారణ జరపాలా. ఒక 3 నుంచి 4 నెలల కాలంలో వాళ్ళకి శిక్ష పడేటట్లు చేసి తమ నిజాయితీ నిరూపించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ని, చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తాను. కాదండి, హామీల అమలు చూసుకోవాలా లేకపోతే మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలా? ఇప్పుడు రెండు మనీని మన డబ్బును ఎక్కడి నుంచి తీసుకొని రావాలా, ఫండ్స్ రైజింగ్ ఎలా చేయాలనేది ఒకటే ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి గారు డిస్కషన్ చేస్తారు. మిగిలిన తిప్పలన్నీ కూడా అధికారులే పడతారు. ఏదైనా ఒక పాలసీ విధానం నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రమే అధికారులతో చర్చిస్తారు. తర్వాత అధికారులే అవి అమలు చేస్తారు. సో దాంట్లో వీళ్ళు ఏమి పథకాలు తీసుకొని అమలు చేసేదానికి బోల్డ్ టైం వీళ్ళు పెడతా ఉన్నారు. దాని మీద ఏదో అమలు చేసేసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారు అనేది ఎటు కనపడట్లేదు. కనీసం ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అత్యాచారాలైనా అరికట్టారనేసి ఒక మంచి పేరు తెచ్చుకోమని సలహా ఇస్తా ఉన్నాను.